ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం నియంతృత్వ దిశగా పయనిస్తోందా? ఎన్నికల హామీలో పూర్తిగా గాలి కొదిలేసిన చంద్రబాబు హింస విధ్వంసాలతోనే పాలన సాగించాలి అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు పూర్తయినా రాష్ట్రంలో టీడీపీ హింసాకాండ యథేచ్ఛగా సాగుతోంది. హింస విధ్వంసాలు ప్రకృతి వనరుల దోపిడీతో ప్రభుత్వం అప్రతిష్ట పాలవటంతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు. ఏనాటివో కేసులు బయటకు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారు. బెజవాడ ప్రజలు వరద ముంపులో ఆర్తనాదాలు చేస్తుంటే వారిని ఆదుకోవటం మానేసి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు నియంతృత్వ పోకడలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. కొద్ది రోజుల క్రితం ఏపీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేశారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మంత్రుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని, తాను ఇటుక పేర్చి ప్రభుత్వ పరువు పెంచుతుంటే వీరు బుల్డోజర్ పెట్టి కూల్చేస్తున్నారని ఆయన అన్నారు. నిజంగా కేవలం ఎమ్మెల్యేలు మంత్రుల వల్లే పరువు పోతోందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితి గమనిస్తే టీడీపీ దండులో ఒకరిద్దరమైనా అరాచకాలకు పాల్పడకుండా ఉంటున్నారేమో అన్న భావన కలిగేలా పరిస్థితి ఏర్పడినట్లుగా ఉంది. ఈ మధ్యకాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. సచ్చివేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ మహిళా నేతే మానభంగం ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనమైంది. సంబంధిత వీడియోలు కూడా వెలుగు చూడటంతో పార్టీ పరువు గంగలో కలిసినట్లయింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ఉత్త ప్రకటన చేసి వదిలేశారు. అదే వేరే పార్టీ వ్యక్తి అయి ఉంటే ఎంత హడావుడిగా అరెస్ట్ చేసి ఉండేవారో. ఇంత ఘోరమైన మానభంగం ఆరోపణ వచ్చినా అరెస్టు చేయకపోవడం వల్ల కేవలం ఎమ్మెల్యేకే చెడ్డ పేరు వచ్చిందా లేక కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చిందా అన్నది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉన్నారన్నది కాదు, తప్పు చేశాడా లేదా అన్నది ముఖ్యమవుతుంది. ఎప్పుడో టీడీపీ ఆఫీస్పై దాడి చేశారంటూ వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్ట్ చేసి వచ్చిన పోలీసులు మానభంగం చేసినట్లు అభియోగాలకు గురైన టీడీపీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం మేనమేషాలు లెక్కిస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దౌర్జన్యాలను ఆపడం లేదు. కొంతకాలం వైసీపీ నేత ఒకరికి చెందిన భవనాన్ని స్వయంగా బుల్డోజర్ తీసుకెళ్లి కూల్చేశారు. ఇప్పుడు కొందరు మహిళలను ఉద్దేశించి ఆయన బూతులు తిట్టారట. అందులో వినరాని బూతులు కూడా ఉన్నాయి. వారేదో సమస్యపై వస్తే దాన్ని చేయగలిగితే చేయాలి, లేదా కుదరదని చెప్పాలి. అలా కాకుండా పలానా గ్రామం నుంచి వచ్చారా అని ప్రశ్నించి బూతులు తిట్టారని ఆ మహిళలు వాపోయారు. తాజాగా పెదకూరపాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై ఏ రకంగా దాడులకు పాల్పడింది చూశాం. తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్తో దురుసుగా వ్యవహరించి క్షమాపణ చెప్పించడం కలకలం రేపింది. ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దూషణల సంగతి సరే, తన బస్సులను పట్టుకున్నారన్న కోపంతో ఆర్టీఏ అధికారుల పని పడతానని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన స్వగృహానికి వస్తుంటే జేసీ అనుచరులు దౌర్జన్యానికి దిగి అడ్డుపడ్డారు. ఒక వైసీపీ నేత ఇంటిని దగ్ధం చేశారు. అయినా వీటిపై చంద్రబాబు కిమ్మనలేదు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టడానికి అనుమతులు తీసుకోవాలన్న పోలీసులపై జేసీ మండిపడ్డారు. ఎవరూ పోలీసుల వద్దకు వెళ్ళనక్కర్లేదని హుకుం జారీ చేశారు. ఒక పక్క హోంమంత్రి అనితేమో విగ్రహాల పండాల్స్ ఏర్పాటు చేసేవారు నిర్దిష్ట రుసుము చెల్లించి అనుమతులు తీసుకోవాలని చెబితే తాడిపత్రి టీడీపీ నేతలు అవేం కుదరదు పొమ్మంటున్నారు. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తాను కూడా ఒక రెడ్ బుక్ పెట్టుకున్నానని, అందులో 100 మంది పేర్లు ఉన్నాయని అధికారులను బెదిరించారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకాయమ్మకు పోలీసులు జన్మదినోత్సవం జరపడం వివాదాస్పదమైంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఒక పోలీస్ ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు విమర్శలకు దారితీసింది. చంద్రబాబు కోడలు మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణికి పోలీసులు వందన సమర్పించిన తీరు కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ నిమిత్తం 82 లక్షల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం ఆక్షేపణీయంగా ఉంది. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పచ్చబిళ్లతో వచ్చే టీడీపీ కార్యకర్తలకు ప్రభుత్వ అధికారులంతా విధేయులుగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. వీటిని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరిగాయని, అప్పుడేం చర్య తీసుకున్నారని టీడీపీ వారు ప్రశ్నిస్తుంటారు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్ పలు చర్యలు తీసుకున్నా
చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మాత్రం ఘోరాలు జరిగిపోయినట్లు దుష్ప్రచారం చేశారు. తీరా అలా ఆరోపణలకు గురైన వారిలో కొందరిని ఆ తర్వాత టీడీపీలో చేర్చుకుని టిక్కెట్లు కూడా ఇచ్చేశారు. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్లు ఆయనపై చేయని ఆరోపణలు లేవు. పేకాట శిబిరాలు నిర్వహిస్తారని, భూములు కబ్జా చేస్తారని ఇలా ఎన్నో చెప్పారు. ఎన్నికల సమయానికి ఆయనను సగౌరవంగా ఆహ్వానించి టిక్కెట్ ఇచ్చి టీడీపీ పక్షాన్ని నిలబెట్టారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఎంపీడీఓపై దురుసుగా మాట్లాడారని ఆరోపణ రాగా ఆయనపై చర్యకు జగన్ ఆదేశించారు. అప్పట్లో శ్రీధర్ రెడ్డిపై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసేది. ఆ తర్వాత ఆయన్ను టీడీపీలో చేర్చుకుని ఎన్నికల్లో పోటీ చేయించింది. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆయన సమీప బంధువులపై ఇసుక, మట్టి తవ్వకం తదితర ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పలు ఆందోళనలు చేపట్టారు. కానీ గత ఎన్నికల్లో వసంతకృష్ణ ప్రసాద్ను టీడీపీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చి ఒరిజినల్ టీడీపీ నేత అయిన దేవినేని ఉమాకు మాత్రం మొండి చేయి చూపారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. ఆ టైంలో ఈనాడు మీడియా ఎన్ని వ్యతిరేక కథనాలు ఇచ్చిందో చెప్పలేం. తదుపరి వైసీపీ ఆయనకు టిక్కెట్టు ఇవ్వలేదు. కానీ టీడీపీ ఆయన ఆహ్వానించి టిక్కెట్ ఇచ్చింది. ఇంకో సంగతి కూడా చెప్పాలి. టీడీపీ నేతలు ఎవరిపైనైనా అభియోగాలు వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తే వైసీపీ టైంలో చంద్రబాబు నానా యాగీ చేసేవారు. హత్య కేసులో ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయితే ఇంకేముంది, బీసీ నేతను అరెస్ట్ చేస్తారా అని ధ్వజమెత్తారు. ఇప్పుడేమో దళిత మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ను మాత్రం కక్షగట్టి చంద్రబాబు అరెస్ట్ చేయించారు. అయితే ఇవన్నీ చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతున్న అరాచకాల, లేక ఆయన కుమారుడు లోకేష్ నేతృత్వంలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాల అన్న ప్రశ్న కూడా వస్తోంది. సూపర్ 6 హామీలను పక్కన పెట్టి ఈ దందాలు, హింసాకాండ ద్వారా నియంతృత్వ పాలన సాగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఇది ఎల్లకాలం సాగుతుందా? ప్రజాస్వామ్యాన్ని హరించివేయాలని అనుకున్న చాలామంది నేతలు గతంలో కాలగర్భంలో కలిసిపోయారు. ఆ సంగతి అధికారంలో ఉన్నవారు మర్చిపోకుండా ఉంటే మంచిది.